Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారన్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియోలో మన ప్రతి వీడియోకి కింద కొన్ని ఇంపార్టెంట్స్ కానీ రిపీటెడ్ కామెంట్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి కొన్ని కామెంట్స్ అనేది పికప్ చేసుకొని సో ఇంపార్టెంట్స్ కామెంట్స్ లేదా కొన్ని రిపీట్ అవుతున్న కామెంట్స్ని పికప్ చేసుకొని ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో వీడియో అనేది ఇప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఇప్పుడు కొన్ని కామెంట్స్ అనేది ఇంపార్టెంట్ కామెంట్స్ లేదా రిపీట్ అవుతున్న కామెంట్స్ ప్రతి ఒక్క వీడియో కామెంట్ బాక్స్లో వాటి కామెంట్స్ని పికప్ చేసుకొని సో ప్రజెంట్ ఈ వీడియోలో వాటికి ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇలా మీకు ప్రతి వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్కి రిప్లై ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇలా కొన్ని ఇంపార్టెంట్స్ కామెంట్స్ కానీ రిపీటెడ్ కామెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని పికప్ చేసుకొని ఇలా వీడియో రూపంలో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా కంటిన్యూ చేయాలా లేదా అనే దాని గురించి మీరు కింద కామెంట్ చేయండి. కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు కొన్ని ఇంపార్టెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో వీక్లీ వన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు 7 డేస్లో ఎలాంటి కామెంట్స్ పెడతారో ఆ కామెంట్స్ నాకు ఇంపార్టెంట్ అనిపించి లేదా రిపీటెడ్ కామెంట్స్ ఉన్నా కూడా వాటిని పికప్ చేసుకొని నెక్స్ట్ వీక్లో ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ఎవ్రీ సాటర్డే లేదా సండే అనేది ఇలాంటి వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకు ఇంట్రెస్టెడ్ కామెంట్ అనిపిస్తే నేను నెక్స్ట్ వీడియోకి మీ కామెంట్ని పికప్ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని కామెంట్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో అన్ని కామెంట్స్కి మీకు చూపించి ఎవరు సెండ్ చేశారు అది దానికి రిప్లై అనేది నేను ఇస్తాను. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా వీడియోని మాత్రం మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి యూస్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు షేర్ చేయండి. సో ప్రజెంట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే సో మీరు కామెంట్స్ పెట్టిన వాళ్ళు లేదా కామెంట్స్ పెట్టాలనుకునేవారు ఇలాంటి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు పెట్టే డౌట్ కూడా కొందరు కామన్గా ఎవరైనా పెట్టి ఉంటే మీ డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ కామెంట్ వచ్చేసి బన్నీ చెల్లి నుంచి అడగడం జరుగుతుంది. సో ఏమని అడగాలంటే, అన్న రాజస్థాన్కి అప్లై చేస్తే హిందీ మాట్లాడడం రావాలా? సో మనం ఏ స్టేట్కైనా అప్లై చేయాలంటే అక్కడ వచ్చేసి ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మన ఎస్ఎస్సి మార్క్ షీట్లో ఉంటే సరిపోతుంది. సో మాట్లాడడం అనేది అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు మాట్లాడడం అంటే కొంచెం వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడం అంత స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మరి అంత హిందీలో పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో మనం కమ్యూనికేషన్ చేసుకుంటే సో మనం అక్కడ వెళ్ళినాక మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మొత్తం హిందీ ఉంటుంది కాబట్టి సో అక్కడ వెళ్ళి మనం నేర్చుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ వెళ్ళడానికి వాళ్ళతో జస్ట్ కమ్యూనికేషన్ చేయడానికి కొంచెం నార్మల్ హిందీ వస్తే సరిపోతుంది. సో ఇంకా వచ్చేసి నెక్స్ట్ కామెంట్ చూస్తే, బ్రో రెగ్యులర్ స్టడీస్ బీటెక్ చేస్తూ జాబ్ చేయొచ్చా? ఈశ్వర్ చింటూ. సో ఈశ్వర్ చింటూ అడగడం జరిగింది. సో బ్రో రీసెంట్గానే వచ్చేసి జీడిఎస్ వాళ్ళకు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏమని చెప్పారంటే, సో మనకు ఈ జాబ్ వచ్చేసి 4 అవర్స్ అయిన తర్వాత సో మనం పర్సనల్ వర్క్ ఏమైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మనం ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు లేదా బిజినెస్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. బట్ మన వర్కింగ్ 4 అవర్స్లో ఎలాంటి అదర్ దెన్ జాబ్ తప్ప ఏ వర్క్ అనేది చేయకూడదని వాళ్ళు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఒక 15 డేస్ బ్యాక్ అనేది ఆ నోటీస్ వచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో మనం వర్కింగ్ అవర్స్ జస్ట్ 4 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత సో మనం రెగ్యులర్ స్టడీస్ లేదా స్టడీస్ కంటిన్యూ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏమైనా బిజినెస్ కానీ ఇంకా అదర్ ఏమైనా వర్క్స్ ఉంటే మాత్రం మనం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మన వర్కింగ్ అవర్స్లో మాత్రం ఎలాంటి వర్క్ అనేది చేయకూడదని చెప్పడం జరిగింది. సో మీరు స్టడీస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇంకా వచ్చేసి నెక్స్ట్ కామెంట్ చూస్తే, బ్రో 18 నిండాలనా? సో తరుణ్ రెడ్డి అడగడం జరిగింది. సో ఈ బ్రదర్ వచ్చేసి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే 18 నిండాలా అనేది అడగడం జరుగుతుంది. సో బ్రో మనం అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 టు మ్యాక్సిమం 42నో 35 అనేది ఏజ్ అనేది లాస్ట్ లిమిట్ ఉంది. మన రిజర్వేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మినిమం ఏజ్ వచ్చేసి 18 మాత్రం పక్కా ఉండాలి. 18 ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో 18 ఉంటేనే మాత్రం మనం అప్లికేషన్ అనేది చేసుకోగలం. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే మాత్రం, ఎస్ఎస్సి షార్ట్ మెమో వ్యాలిడా బ్రో? బస్ సిమ్యులేటర్ అడగడం జరుగుతుంది. సో బ్రదర్ వచ్చేసి మనకు వెరిఫికేషన్లో వచ్చేసి వాళ్ళు ఎస్ఎస్సి మార్క్ షీట్ మెమో అడగడం జరుగుతుంది. సో షార్ట్ మెమో వచ్చేసి నాట్ వ్యాలిడే కానీ
సో దాన్ని అయితే కన్సిడర్ వాళ్ళని చేయడం జరగదు. సో మీరు మీ లాంగ్ మెమో తీసుకువెళ్ళడం జరుగుతూనే మంచిది అనుకుంటున్నాను. ఎందుకైనా మంచిది మీరు లాంగ్ మెమోని తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే షార్ట్ మెమో వచ్చేసి నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఇక్కడ షార్ట్ మెమో అనేది ఎవరు తీసుకురాలేదు. సో అందరూ వచ్చేసి లాంగ్ మెమో అనేది తీసుకురావడం జరిగింది. సో మన ఎస్ఎస్సి షార్ట్ మెమోలో ఏముంటుందంటే జస్ట్ మార్క్స్ లిస్ట్, మనకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాని గురించే ఉంటుంది తప్ప దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో మీరు మీ యొక్క లాంగ్ మెమోని తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇంకా వచ్చేసి నెక్స్ట్ కామెంట్ చూస్తే మాత్రం, బ్రో జీడిఎస్కి యూనిఫామ్ ఉంటుందా బ్రో? రోహిత్ నందుపూరి అడగడం జరిగింది. సో బ్రదర్ వచ్చేసి జీడిఎస్కి ఎలాంటి యూనిఫామ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే సో మనకు జీడిఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఎంటీఎస్కి అనేది మనకు యూనిఫామ్ అనేది ఉంటుంది. సో జీడిఎస్ వాళ్ళకు మాత్రం ఎలాంటి యూనిఫామ్ అనేది ఉండదు బ్రదర్. సో మనం వచ్చేసి నార్మల్ యూనిఫామ్ ఏమైనా డ్రెస్ వేసుకొని ఈ జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకు యూనిఫామ్ అనేది ఉండదు. మీకు యూనిఫామ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు 2 years చేసిన తర్వాత ఎంటీఎస్కి ప్రమోషన్ తీసుకున్న తర్వాత మీకు యూనిఫామ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ప్రజెంట్ జీడిఎస్ వాళ్ళకి అయితే ఎలాంటి యూనిఫామ్ అనేది లేదు. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, బ్రో నాది క్యాస్ట్ సర్టిఫికేట్లో నేమ్ కరెక్షన్ ఉంది, ఏం కాదా? ఐ మీన్ నా నేమ్ సాయి కిరణ్, అయితే సాయి కిరణ్ అని వచ్చింది. ఎస్ఎస్సి మేమో ఆధార్ కార్డులో సాయి కిరణ్ అని ఉంది. సో బ్రదర్ మీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో సాయి కిరణ్ అని ఉంది అంటే స్పేస్ లేదనుకుంటాను. అదేవిధంగా మీ ఎస్ఎస్సి మేమోలో అదేవిధంగా ఆధార్ కార్డులో సాయి కిరణ్ అని స్పేస్ వచ్చింది సాయికి కిరణ్కి మధ్యలో. సో బ్రదర్ వచ్చేసి వాళ్ళు వెరిఫికేషన్లో ఏం చేస్తారంటే మీ ఎస్ఎస్సి మార్క్ షీట్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో మీ నేమ్ కానీ మీ స్పెల్లింగ్స్ కానీ ఎలా ఉన్నాయో అలానే మీ అప్లికేషన్లో ఉన్నాయా లేదా అని ఆధార్ సర్టిఫికేట్లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు వాళ్ళు. సో మీ ఎస్ఎస్సి మార్క్ షీట్ అనేది వాళ్ళకు వ్యాలిడ్. సో దాంట్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో మీరు ఇచ్చిన అప్లికేషన్లో మీరు తీసుకొచ్చిన పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో సేమ్ అలానే ఉండాల్సి ఉంటుంది బ్రో, లేదంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఎస్ఎస్సి మార్క్ షీట్లో ఎలా ఉందో సో అలానే ఉండాలి. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని ఏం చేయండి అంటే సో మీ దగ్గర ఉన్న ఆఫీస్కి వెళ్ళేసి సో వాళ్ళకి చెప్పండి, సార్ నా ఎస్ఎస్సి మార్క్ షీట్లో ఎలా ఉంది ఇలా అని. సో మీ ఎస్ఎస్సి మార్క్ షీట్లో మీ నేమ్ ఎలా ఉందో సో అలానే ఉన్నట్టుగా మీరు ట్రై చేయండి. సో అలా ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారు, మ్యాక్సిమం సేఫ్ ఉంటారు. సో ఇలా ఉన్నా కూడా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మ్యాక్సిమం అయితే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బ్రో. సో ఎస్ఎస్సి మార్క్ షీట్లో ఎలా ఉందో సో అలాగే మీ ప్రతి ఒక్క సర్టిఫికేట్లో నేమ్ కానీ అడ్రస్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ అలా ఉన్నట్టే చూడండి. సో మన అప్లికేషన్లో ఒక స్పెల్లింగ్ ఎక్కువ ఇవ్వకూడదు, ఒక స్పెల్లింగ్ తీయరాదు. సో మన ఎస్ఎస్సి మార్క్ షీట్లో నేమ్లో ఎలా ఉందో సేమ్ అదే నేము మన అప్లికేషన్లో ఉండాలి, అదర్ సర్టిఫికేట్ కూడా అలానే ఉండాలి. సో మీరు ఇప్పుడే దాన్ని కరెక్షన్ చేసుకోండి బ్రో. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, శాలరీ ఎంత బ్రో నీకు మొత్తం? కార్తిక్. సో నా శాలరీ వచ్చేసి ఇక్కడ నాకు చూపిస్తాను చూడండి బ్రో, నా పే స్కేల్ వచ్చేసి. సో నేను వచ్చేసి level 1గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 12,000. సో 12,000కి వచ్చేసి నా డిఏ వచ్చేసి 50% కాబట్టి 6,000. సో 12,000 + 6,000 వచ్చేసి నాకు 18,000 రావడం జరుగుతుంది. సో ఇంకా వచ్చేసి నేను చేసే వర్క్ వచ్చేసి రూరల్ ఏరియాలో. సో రూరల్ ఏరియా కాబట్టి నాకు ఎలాంటి ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది ప్రజెంట్ అయితే ఎలాంటి రావడం లేదు. మీరు కానీ అర్బన్ ఏరియాలో చేస్తే మాత్రం మీకు ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ వచ్చేసి 500 రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్. సో ఇక్కడ చూసుకోవచ్చు నా డిడక్షన్ కానీ అన్నీ ఉన్నాయి. సో అన్నీ పోగా నా బ్యాంక్ వచ్చేసి 17,950 రూపీస్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది బ్రో నా శాలరీ వచ్చేసి ఎవ్రీ జీడిఎస్కి ఇంతే ఉంటుంది. సో వాళ్ళు కొన్ని డిడక్షన్ ఉంటుంది, సో అది పోగా వాళ్ళకు కొంత శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో జీడిఎస్ బీపీఎం శాలరీ వచ్చేసి ఇది బ్రో. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, బ్రో ఓబీసీ సర్టిఫికేట్ షార్ట్ లిస్ట్ అయ్యాక చేయించుకోవచ్చా బ్రో, టైం ఉంటుందా? వెంకట మహేష్ అడగడం జరుగుతుంది. సో బ్రదర్ వచ్చేసి మీ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ వచ్చేసి 1 year అనేది ఉంటుంది. సో 1 yearది కానీ మీ దగ్గర ఉంటే మాత్రం నో ప్రాబ్లం. లేదంటే మీరు కొత్తది తీయించుకోవాలంటే ఫస్టే తీయించుకొని పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ మనకు వెరిఫికేషన్ వచ్చేసి 15 days మాత్రమే టైం ఉంటుంది. సో అంతలోపు మీకు సర్టిఫికేట్ అనేది రెడీ కాకపోతే తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది. సో ఫస్టే మీరు సర్టిఫికేట్ అనేది తీయించుకొని అన్ని సర్టిఫికేట్స్ మీరు ఫస్ట్ మీ దగ్గర పెట్టుకోండి. మెయిన్గా ఉండాల్సింది ఎస్ఎస్సి మార్క్ షీట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, మీ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉండాలి. సో ఈ సర్టిఫికేట్స్ అనేది ఇప్పటి నుంచి మీరు రెడీగా పెట్టుకోండి. ఇంకా మీకు సర్టిఫికేట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన ఛానల్లో ప్రతి ఒక్కటి సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఫస్ట్ మనం షార్ట్ లిస్ట్ అయిన నుంచి జాయినింగ్ అయ్యే వరకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్క వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వెళ్ళి మన ఛానల్లో మస్ట్ చూడండి మీరు. సో అప్పుడు మీకు ప్రతి ఒక్క డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది బ్రో. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, బ్రో ఒరిజినల్ కాలేజ్లో ఉన్నాయి ఇస్తారా అసలు? మోడల్ బాయ్ వెంకట్ అడగడం జరిగింది. సో బ్రదర్
మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే ఉండాలి. సో కాలేజీలో ఉన్నాయి అక్కడ ఉన్నాయంటే వాళ్ళు ఎలాంటి ఎక్స్క్యూజ్ మాత్రం చేయరు. సో మీరు కాలేజ్ వాళ్ళకు ఏమైనా చెప్పి మీరు సార్ మీ సిచ్యువేషన్ చెప్పండి వాళ్ళకు, సో ఇలా ఇలా అని చెప్తే వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఇస్తారు. సో మీకు కావాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి మార్క్ షీట్, సో అదొకటే కావాలి కాబట్టి సో మీకు పక్కా ఇస్తారు వాళ్ళు. మీరు చెప్పండి ఇలా సెలెక్షన్ అయ్యానని, సో వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఒరిజినల్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు బ్రదర్, ఇంకా వేరే ఏమైనా కలర్ కాపీస్ కానీ అలాంటివి ఏం యాక్సెప్ట్ చేయరు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. సో ఇవైతే నాకు కొంచెం ఇంపార్టెన్స్ అనిపించిన కామెంట్స్. సో ఇంకా మీకు ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉంటే మాత్రం ఇప్పటి నుంచి మీరు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి కామెంట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో నేను నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒక వీడియో మీ కామెంట్స్ అన్ని పికప్ చేసుకొని మంచి ఇంట్రెస్ట్ కామెంట్ ఉన్న వాటిని పికప్ చేసుకొని లేదా ర్యాండమ్గా రిపీటెడ్ అవుతున్న కామెంట్స్ని తీసుకొని నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్కి ఆన్సర్ ఇస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇలా అనేది కంటిన్యూ చేయాలా లేవద్దా అనేది కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. సో అన్ని కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో కాబట్టి ఇలా కొన్ని ఇంపార్టెంట్ కామెంట్ పికప్ చేసుకొని వాటికి ఇలా రిప్లై ఇస్తూ ఉండాలని నేను ఒక చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో అనుకుంటున్నాను. సో ఇలా కంటిన్యూ చేయాలంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి, వద్దంటే నో అని కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్.